హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు అరటికాయతో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ముందుగా అరటికాయని తీసుకొని దాని తోలు పీలర్తో తీసి ఒక బౌల్లో సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో టమాటాలు, ఎర్రగడ్డలు, మామిడి ముక్కలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ పోసుకొని అందులో కొంత సాల్ట్ వేసుకొని మనం ఈ అరటికాయనైతే చేపల ముక్కలు అయితే ఎలా ఉంటాయో అలాగా క్రాస్గా కట్ చేసుకొని ఆ మిడిల్లో హోల్ లాగా పెట్టుకొని ఈ వాటర్లో సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలండి. ఇలా వేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకొని ఆ కడాయిలో ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ అరటికాయ పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటి ఇలా వేసుకుంటూ మనము బాగా దోరగా వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా దోరగా వచ్చిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి వరుసగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇలా అయితే చూడండి, నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ప్లేట్లో. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనము స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, పులుసు కదండి కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కరివేపాకు ఇందులోనే వేసుకుంటాము. కరివేపాకు వేసుకున్న తర్వాత మనము ఎర్రగడ్డని పీసులుగా చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని కూడా ఇందులోనే వేసేసుకుంటాము. వేసుకొని తర్వాత ఒక చిన్న స్పూన్తో మెంతులు అయితే ఈ ఆయిల్లోనే వేసుకోవాలండి. వేసుకొని నెక్స్ట్ వీటిని దోరగా వచ్చేలాగా చేసుకోవాలి కలుపుకుంటూ. ఆ తర్వాత మనము ఆల్రెడీ టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలని మిక్సీకి వేసి పెట్టుకోవాలండి. వేసి పెట్టుకున్న తర్వాత ఆ టమాటో ప్యూరీ ఉంటుంది కదా, ఆ టమాటా ప్యూరీని కూడా ఈ ఆయిల్లోనే వేసేసుకుంటాము. వేసేసుకొని ఇది బాగా గ్రేవీ వచ్చేలాగా చూసుకొని అందులోనే పసుపు, ఆ తర్వాత కారము, ఆ తర్వాత ధనియాల పొడి ఉంటుంది కదా, ఆ ధనియాల పొడిని కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటాము. అలాగే మనము సాల్ట్ను కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ను కూడా ఇందులోనే యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకున్న మామిడి ముక్కలు ఉన్నాయి కదా, ఆ మామిడి ముక్కలను కూడా ఈ గ్రేవీలోనే వేసేసుకోవాలండి. మామిడి ముక్కలు వేసేసుకున్న తర్వాత చింతపండు పులుసు కలిపి పెట్టుకుంటాం కదా, ఆ పులుసుని అయితే ఇందులోనే పోసేసుకోవాలి. మనకి పులుసు అయితే ఎంత కావాలో అంత పులుసు వేసేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఇది బాగా ఉడుకుతూ ఉంటుంది. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము అరటికాయ పీసులని కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటి ఈ పులుసులో వేసుకోవాలండి. ఇలా అన్ని పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని బాగా ఉడికించుకొని పెట్టుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మనకి చూడండి, మనకి చేపల పులుసు అయితే ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా అరటికాయ కూడా పులుసులాగా బాగా వచ్చేస్తుందండి. మనము చివరిగా ఈ చేపల పులుసులోకి పొడి అయితే వాడుకుంటాం కదా, అది ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు మిక్సీకి వేసుకొని పొడి ఉంటుంది కదా, అది కొద్దిగా ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది, ప్లస్ చూసేదానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే అండి. అలాగే మనం ఇంక దించేకి ముందు కొత్తిమీరని ఇలాగా చల్లుకుంటాము. ఓకే అండి, మనకైతే అరటికాయతో చేపల పులుసు రెడీ అయిపోయింది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే అండి, ఉంటాను. బాయ్, సీ యూ.